మీరు జీవితంలో మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాలి, ఛేదించాలి, మీరు జీవితంలో గెలవాలి అనుకుంటున్నారా? అయితే మీలో మీరు చాలా మార్పులు తెచ్చుకోవాలి. అందులో ముందుగా మీరు అనుకున్నటువంటి లక్ష్య సాధన పట్ల మీరు చాలా మొండిగా మారాలి. మీ పట్ల మీరు చాలా కఠినంగా మారాలి. అవును. మీరు ఏదైతే లక్ష్యాన్ని సాధించాలి అనుకుంటున్నారో ఆ లక్ష్యం వెంట మీరు పరిగెత్తాలి. కాలంతో పాటుగా లక్ష్యాన్ని ఛేదించుకుంటూ ముందుకు పరిగెత్తాలి. దాన్ని వెంటాడాలి, వేటాడాలి. అప్పుడే మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు. ఈ లక్ష్యాన్ని వెంటాడడం అనే ప్రక్రియలో మీకు కొన్ని ఆటంకాలు ఎదురవుతుంటాయి, కొన్ని అవాంతరాలు ఎదురవుతుంటాయి. అయినా కూడా మీరు పోరాడాలి. మీ పోరాట పటిమ అనేది ఎప్పటిదాకా కొనసాగాలి అంటే మీరు ఆ లక్ష్యాన్ని అందుకునేంత వరకు కొనసాగాలి. ఏ లక్ష్యంతోటైతే ఎంత దృఢమైనటువంటి సంకల్పంతోటైతే మీరు మొదలు పెడతారో అదే సంకల్పము, అదే పట్టుదల, అదే కసి అనేది దాన్ని అందుకునేంత వరకు కొనసాగించగలగాలి. అదే మొండితనం. నిజంగా ఈ మొండితనము అంటే మనలో జనరల్గా మొండితనాన్ని మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు, నెగిటివ్ అండ్ పాజిటివ్. నెగిటివ్ మొండితనము అంటే కొంతమంది ఉంటారు, మొండోళ్ళు అంటారు చూసారా. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళదే కరెక్ట్ అంటారు, తాము పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అంటారు, ఎవరు చెప్పినా వినరు. ఆ మొండితనం కాదు ఇక్కడ కావాల్సింది, పాజిటివ్ మొండితనం. అంటే మీరు అనుకున్నది సాధించేంత వరకు మీ పట్ల మీరు కఠినంగా ఉండడమే మొండితనం. ఇక్కడ మనము చాలామంది ఏమనుకుంటారు అంటే మనకి ఏదైనా అనుకున్నది సాధించడానికి మనం సాధించలేకపోతున్నాం, గెలవలేకపోతున్నాం, అందుకోలేకపోతున్నాము అంటే మన చుట్టూ పరిస్థితులు మనకి సహకరించట్లేవు అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, మీలో సాధించాలి అన్న సంకల్పం గట్టిగా ఉంటే చుట్టూ ఎన్ని అవాంతరాలున్నా వాటిని మీరు దాటుకొని వెళ్ళగలుగుతారు. చుట్టూ ఎన్ని ప్రతికూలాలున్నా వాటిని మీరు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. చుట్టూ ఎంతమంది నెగిటివ్ పీపుల్ ఉన్నా కూడా మిమ్మల్ని ఎంతగా ఎదుటి వాళ్ళు వెనక్కి లాగుతున్నా కూడా మీలో నిజంగా వెళ్ళాలి ముందుగానే ఉంటే కనుక ఎవరు వెనక్కి లాగినా మీరు ముందుకే వెళ్తారు. అంటే చుట్టూ ఉన్నటువంటి ప్రతికూలాలు, ఆటంకాలు, అవాంతరాలు అనేటివి మీలో కసి ఉంటే వాటిని మీరు ఖచ్చితంగా ఎదుర్కొంటారు. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి అంటే మనం గెలుస్తలేము, మనం ఓడిపోతున్నాము అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితుల రూపంగా కావచ్చు, మనుషుల రూపంగా కావచ్చు ఉన్న శత్రువుల కంటే మనలో ఉన్నటువంటి శత్రువులే మనకి అడ్డుపడుతుంటాయి. ఆ మనలో ఉన్నటువంటి శత్రువులు ఏమైనా ఏంటివి? మన ఆలోచనలు. సో ఒక్కొక్కసారి మీరు ఏదో చేయాలి అనుకుంటారు, చదవాలి అనుకుంటారు, లేకపోతే ఈ పలానా పని ఈరోజు కంప్లీట్ చేయాలి అనుకుంటారు. నేను నిద్రపోయేసరికి ఈ పని కంప్లీట్ చేయాలి, ఈరోజు ఈ పని చేయాలి, ఈ గంటలో ఈ పని చేయాలి, ఈరోజు ఇంత చదవాలి అనుకుంటారు. కానీ కాసేపు కాగానే మీ పట్ల మీకు సానుభూతి పెరుగుతుంది, మీ పట్ల మీకు జాలి కలుగుతుంది, మీ కాళ్ళు నొప్పులు లేస్తున్నట్టుగా అనిపిస్తుంది, మనసు రెస్ట్ తీసుకోవాలి అని అడుగుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది, కాసేపు నిద్రపోదాంలే అనిపిస్తుంది. ఇలా ఎక్స్క్యూజెస్ స్టార్ట్ అవుతాయి. ఇంకా అంటే అలసత్వం అనేది స్టార్ట్ అవుతుంది, లేజినెస్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇవి స్టార్ట్ అవుతాయో, మీలో పట్టుదల అనేది ఎప్పుడైతే సడలుతుందో ఆటోమేటిక్గా ఏమవుతాయి, సాకులు అనేటివి కనిపిస్తాయి. మీరు అనుకున్నటువంటి లక్ష్యము అనేది కాసేపు పక్కకి వెళ్ళిపోతుంది. మీలో ఉన్నటువంటి మీ మానసిక శత్రువులే అక్కడ డామినేట్ చేసి మిమ్మల్ని నిద్రపుచ్చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, ముందుగా మనం దేన్ని గెలవాలి అన్నా మనలో ఉన్నటువంటి అంతర్గత శత్రువుల్ని మనం ఓడించాలి. ఏ విషయమైనా సరే మీ మొండితనం ముందు ఓడిపోవాల్సిందే. ఇలా గనక మీరు మానసికంగా సంసిద్ధం అవుతేనే ఏదైనా సాధించగలరు. మీ పట్ల మీకు ఎక్స్క్యూజెస్ ఉండకూడదు. చాలా కఠినంగా మారాలి. మీరు ఫలానది చేయాలి అనుకుంటే అది చేసేంత వరకు మీకు ఏది చేస్తున్నా, ఎలాంటి ఇబ్బంది కలుగుతున్నా ఆ ఇబ్బంది మీకు గుర్తుకు రాకూడదు, మీ లక్ష్యమే గుర్తుకు రావాలి. మీరు ఆ రోజు కంప్లీట్ చేయాలి అనుకున్నటువంటి ఆ లక్ష్యమే మీ ముందు కనిపించాలి తప్ప మీ శారీరక ఇబ్బందులు కావచ్చు, ఇంకా మానసిక ఇబ్బందులు ఏవి కనపడద్దు. అంటే గట్టిగా సంకల్పం ఉంటే ఏవీ కనిపించవు, ఒక లక్ష్యం ఒక్కటే కనిపిస్తుంది. ఇది నిజం. ఇలా ఎవరైతే దృఢంగా మారుతారో, మొండిగా మారుతారో వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతారు. ఈ మొండితనము అనేది మనలో ఇది ఏంటి అంటే మనను ఒక రకమైనటువంటి ప్రేరణ, మోటివేషన్, కసి, సాధించాలి అన్న కసిని పెంపొందిస్తుంది. చూడండి, ఏ పనైనా సరే మనం అనుకునే దానిలోనూ ఉంటుంది. నువ్వు దాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నావు అన్న విషయం మీదనే ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు ఒక పని చేయాల్సిన అవసరం ఉంది.
మీ లక్ష్యాన్ని సాధించాలి అంటే మీరు కష్టపడాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఒక పని చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీ మనసు పనిచేస్తుంది, మీ మనసు చెప్పినట్టుగా మీ శరీరం వింటది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పని చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు నేను చేయను, నా వల్ల కాదు అని మీరు ముందే అనుకున్నారనుకోండి, గతం మీ శరీరము, మీ మనసు రకరకాల సాకులను వెతుకుతుంది. ఆ సాకులు ఎలా ఉంటాయి అంటే ఇక మిమ్మల్ని వెనక్కి లాగేస్తాయి, అంటే మిమ్మల్ని ముందు పోనీయదు. ఆ సాకులు ఎలా ఉంటాయంటే మీ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి మీరు ముందే కొన్నిటిని సెలెక్ట్ చేసి పెట్టుకున్నట్టుగా ఉంటాయి. ఎప్పుడు మీరు ఇక ఈ పని నేను చేయను, నా వల్ల కాదు నువ్వు డిసైడ్ అయినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఏదైనా నోటిఫికేషన్ పడింది, నోటిఫికేషన్ పడ్డప్పుడే అమ్మో నేను చదవలేనేమో, తక్కువ పోస్టులు ఉన్నాయి అని నువ్వు ఎప్పుడైతే మనసులో కొంచెం అనుకుంటావో ఆటోమేటిక్గా నువ్వు ప్రయత్నం చేయవు. ప్రయత్నం చేసినా ఓడిపోతే, ప్రయత్నం చేయవు, ఓడిపోతే నీ మనసు సాకును వెతికి పెట్టింది అక్కడ ఆల్రెడీ. పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి నేను చదవలేదు అంటే నేను నువ్వు సమర్థించుకుంటావు. రెండోది, ఇక నీకు ఇది చేయక తప్పదు అనిపించినప్పుడు సరేలే ప్రయత్నిద్దాంలే అనుకున్నావు అనుకో మనసులో. మొదటిదేమో నా వల్ల కాదు అనుకున్నావు, రెండోది ప్రయత్నించి చూద్దాము అనుకుంటున్నావు. ఎప్పుడైతే ప్రయత్నించి చూద్దాము అనుకున్నావో సగం అలసత్వం ఉన్నట్టే లెక్క అక్కడ. అంటే ఒక ఆప్షన్ ఉంది నీకు, సరే ట్రై చేస్తాను వదిలేస్తాను అన్నట్టుగా. కానీ ఇది నేను ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అని నువ్వు ఎప్పుడైతే గట్టిగా డిసైడ్ అవుతావో ఇక నీ మైండ్కి ఆప్షన్ లేదు. అది సాధించడానికి కావలసిన మార్గాల కోసం నీ మనసు అన్వేషించడం మొదలు పెడుతుంది. చూసారా, మనం అనుకోవడంలోనే ఉంటుంది ఏదైనా కూడా. ఇది ఖచ్చితంగా నేను చేసి తీరాల్సిందని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీ మనసు గట్టిగా మొండిగా మారుతుంది. అలాంటి మనసే నీకు విజయాన్ని తీసుకొచ్చిస్తుంది. అలాంటి మనసే నిన్ను సక్సెస్ బాటలో నడిపిస్తుంది. కాబట్టి ఏదైనా సరే నువ్వు సాధించాలి అనుకున్నప్పుడు జీవితంలో అది సాధించడం ఏ విషయమైనా కావచ్చు, అలాంటి దానికోసం నువ్వు పోరాటం మొదలుపెట్టినప్పుడు నువ్వు అది ఎలా అనుకోవాలంటే ఇది ఖచ్చితంగా చేసి తీరాలి అనుకున్నప్పుడు నీకు నీ బ్రెయిన్కి, నీ మనసుకి ఇక సాకులు వెతుక్కునే ఆప్షన్ ఉండదు. కాబట్టి తన ఎఫర్ట్స్ అన్నీ కూడా దేని మీద పెడుతుంది, కంప్లీట్గా లక్ష్యాన్ని సాధించడం మీద ఫోకస్ చేస్తుంది. 100% నువ్వు సక్సెస్ సాధిస్తావు. కాబట్టి ముందుగా ఏది చేయాలి అన్నా మనం చాలా మొండిగా మారాలి. ఒక్కొక్కసారి మనం ఒక దానికోసం గట్టిగా దృఢంగా ప్రయత్నం చేస్తున్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు, మన అమ్మ నాన్నలే మన మీద ప్రేమతో కూడా వెనక్కి లాగుతుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరోజు నువ్వు టార్గెట్ పెట్టుకున్నావు, ఈ టాపిక్ కంప్లీట్ అయిందాక నేను చదవాలి అని పెట్టుకున్నారు, మీరు చదువుతున్నారు. ఒక 10-11 కాగానే పేరెంట్స్ వచ్చేసి వాళ్ళకి ప్రేమ ఉంటుంది, పడుకో రెస్ట్ తీసుకో అంటుంటారు. అయినా కూడా వదిలిపెట్టొద్దు. అంటే ప్రతిసారి ప్రతికూల మనుషులే మనల్ని వెనక్కి లాగరు, అనుకూల మనుషులు, మన మీద ప్రేమ ఉన్న వాళ్ళు కూడా వెనక్కి లాగుతుంటారు ఒక్కొక్కసారి. అది ప్రేమతో చేసేటటువంటి పని. అలాంటి సందర్భాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మానసికంగా ఆ ప్రేరణకి లొంగిపోకూడదు. నువ్వు ఏదైతే సాధించాలి అనుకున్నావో అది సాధించేంత వరకు, ఏ పని అయితే చేయాలనుకున్నావో అది చేసేంత వరకు పట్టు వదలకుండా, ఉడుం పట్టు అంటారు చూసారా, అంత దృఢంగా నువ్వు దాన్ని పట్టుకొని దాన్ని కంప్లీట్ చేసిన తర్వాతనే వదిలిపెట్టాలి. అది ఏదైనా కావచ్చు. చాలామంది చూడండి, డ్రైవింగ్ నేర్చుకోవాలని ఉంటుంది, కానీ సంవత్సరాల తరబడి చేస్తూనే ఉంటారు, డ్రైవింగ్ రాదు. ఎందుకు అంటే దాని మీద గట్టిగా అనుకోవట్లేరు కాబట్టి. గట్టిగా అనుకుంటే ఒకసారి పడ్డా, 2 సార్లు పడ్డా, 3వ సార్లు ఖచ్చితంగా బండి నడపడం అనేది నేర్చుకుంటారు. అంటే ఆ అలసత్వం అనేది మనల్ని వెనక్కి లాగుతుంటుంది. మొండిగా అనుకొని చూస్తే ఖచ్చితంగా చేస్తాం. ఈత నేర్చుకోవడం కావచ్చు, డ్రైవింగ్ నేర్చుకోవడం కావచ్చు, ఏదైనా మీకు ఇష్టమైనటువంటి కళల్ని నేర్చుకోవడం కావచ్చు, లేదా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో జాబ్ కొట్టడం కావచ్చు, లేదా ఒక అకాడమిక్ ఎగ్జామ్స్లో మంచి స్కోర్ సంపాదించడం కావచ్చు, లేదా ఇంట్లో పని కావచ్చు, ఒక బిజినెస్ కావచ్చు. ఏ రంగమైనా సరే మీరు ఎంత గట్టిగా అనుకుంటున్నారు, ఎంత మొండిగా మారుతున్నారు దాని పట్ల అనేది మీరు గెలుస్తారా లేదా ఓడిపోతారా అనే దాన్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఏది సాధించాలి అన్నా మీ పట్ల మీరు కఠినంగా మారాలి. మీకు మీరు ఎక్స్క్యూజెస్ ఇచ్చుకోకూడదు. మీ పట్ల మీరు స్వీయ క్రమశిక్షణని అనేదాన్ని చాలా సీరియస్గా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. మీరు లక్ష్యం పట్ల, లక్ష్య సాధన పట్ల చాలా మొండిగా మారాలి. మీకు మీరు ఎలాంటి ఆప్షన్స్ ఇచ్చుకోకూడదు. అర్థమైందా? ఓన్లీ ఒక్కటే ఒక ఆప్షన్, అది సాధించడమే నీ ఆప్షన్.
ఆ రకంగా కనుక మీ మైండ్ సెట్ని అంత దృఢంగా కనుక మీరు మార్చుకోగలిగితే లిటరల్లీ మీరు ఏది అనుకున్నా కూడా ఏ విషయంలో అయినా సరే అనుకున్నది అనుకున్నట్టుగా సాధించుకుంటూ ముందుకెళ్ళిపోతుంటారు. కాబట్టి ముందుగా గెలవాలి అంటే మానసికంగా సంసిద్ధం కావడం, మానసికంగా మొండిగా మారడము అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు సక్సెస్ కావాలి అంటే ముందుగా మీరు లక్ష్య సాధన పట్ల మొండిగా మారండి, మీ పట్ల మీరు కఠినంగా మారండి. ఆల్ ది బెస్ట్.